కూటమి సర్కారు స్మార్ట్ మీటర్లతో వినియోగదారులను దోపిడీ చేస్తోంది. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. స్మార్ట్ మీటర్లతో ఒక్కసారిగా 4 అంకెల్లో ఉన్న బిల్లులు 5 అంకెల్లోకి వెళ్లిపోయాయి. దీంతో వ్యాపార పారిశ్రామికవేత్తల్లో ఆందోళన మొదలైంది. కరెంటు బిల్లు కట్టకపోతే కనెక్షన్ పీకేస్తామని బెదిరించడంతో ఏమీ చేయలేక వేలకు వేలు చెల్లిస్తున్నారు. ఇలాగైతే తమ కంపెనీలను మూసుకోవాలని వాపోతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రచారాన్ని ఊదరగొట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపడం చూస్తుంటే సంపద సృష్టి అంటే ఇదేనా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అడ్డుగోలుగా వస్తున్న విద్యుత్ బిల్లులపై ఫిర్యాదులు చేయడానికి వెళితే స్పందించే అధికారులు కూడా కరువయ్యారనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లతో అదానికి బీజేపీ, టీడీపీలు మద్దతు ఇచ్చి ప్రజలపై అనేక భారాలను మోపుతున్నారని వామపక్ష పార్టీల నేతలు కర్నూలులో ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల పేరుతో దోచుకుంటున్నారని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో కూటమి ప్రభుత్వం గృహ వినియోగదారులను సైతం దోపిడీ చేస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీలు, 2022, 23, 25 సర్దుబాటు ఛార్జీల పేరిట వినియోగదారులపై సగటున 500 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు భారం మోపుతుంది. స్మార్ట్ మీటర్లు బిగిస్తే రానున్న రోజుల్లో విద్యుత్ బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీల రూపంలో, సర్దుబాటు ఛార్జీల రూపంలో, ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో, సర్వీస్ ఛార్జీల రూపంలో రకరకాల పేర్లు పెట్టి ప్రజల మీద విపరీతంగా భారం వేస్తుంది. దానికి తోడు స్మార్ట్ మీటర్లు బిగిస్తుంది. ఇప్పుడే ఆ బిగించిన అనుభవం వ్యాపార సముదాయాల్లో చాలా నెగిటివ్గా ఉంది. 600 వచ్చే దగ్గర 1000 వస్తుంది, 1000 వచ్చే దగ్గర 1500 వస్తుంది, 3000 వచ్చే దగ్గర 30,000 వచ్చింది. నిజంగా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తూ ఉంటే జగన్ చేసుకున్నట్టు అన్ని ఒప్పందాలు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే శక్తి ఒప్పందం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలపైన కోట్లాది రూపాయల భారం వేసేటువంటి విధానం ఏదైతే ఉందో అది తక్షణ ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేసింది. కర్నూలులో రామేశ్వర రెడ్డికి కారు గ్యారేజీ ఉంది. అతను 10 ఏళ్లుగా ఈ కార్లను రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని గ్యారేజీలో కేవలం 2 మోటార్లు ఉండడంతో ప్రతి నెల 2,000 నుండి 3,000 రూపాయల దాకా కరెంటు బిల్లులు వచ్చేదని చెప్తున్నారు. అయితే ఈ గత ఏడాది డిసెంబర్ నెలలో స్మార్ట్ మీటర్లను బిగించాలని అధికారులు చెప్పడంతో ఆయన స్మార్ట్ మీటర్లను బిగించుకున్నాడు. మొదటి నెల జనవరి మాసంలో 12,000 కరెంటు బిల్లు రావడంతో కంగుతున్నాడు. ఏంటని ఆలోచన చేసి అధికారులను సంప్రదిస్తే కెపాసిటీ మార్చుకోవాలని సూచించారు. అయితే అధికారుల సూచనలతో కెపాసిటర్ కూడా మార్చుకున్న తర్వాత 30,000 కరెంటు బిల్లు రావడంతో అతను ఆందోళన చెందుతున్నారు. మేము ఇక్కడ గత 9 ఏళ్ల నుంచి ఉంటున్నాము. ఎప్పుడు ఇంత రాలేదు. ఆ స్మార్ట్ మీటర్ ఫిట్ చేయడం నుంచి వచ్చింది. మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా బయట ఉన్నందువలన మీటర్ వాళ్ళు ఫిట్ చేసి వెళ్ళిపోయారు. మాకు ఒక 5-10 డేస్ తర్వాత తెలిసింది మీటర్ ఫిట్ చేసినారని. అవి దాని వాళ్ళు వచ్చి కెపాసిటర్ చెక్ చేసినా కూడా ఇంతకుముందు నుంచి ఇలాగే ఉంది. మాకు 3,500, 4,000కు మించి ఎప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ అయితే రాలేదు. ఇప్పుడు ఒకటేసారి 12,500, 30,000 రావడం వలన చాలా ఇబ్బంది ఉంది. స్మార్ట్ మీటర్ల పేరుతో కూటమి సర్కార్ దోపిడీకి తెరదీసిందనే ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతుంది. సంపద సృష్టిస్తామని చెప్పిన నేతలు తమ సంపదను కొల్లగొడుతున్నారని మండిపడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తమను ఆదుకోవాలంటూ చెప్తున్న పరిస్థితి. ఒకవేళ ఇలా జరగకపోయి 1,000 రూపాయలు విద్యుత్ ఛార్జీలు చెల్లించాలంటే ఖచ్చితంగా తాము ఈ యొక్క చిన్న పరిశ్రమలను మూసుకునే పరిస్థితి అంటూ ఆ యొక్క గ్యారేజ్ యజమాని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.